హలో సార్. నమస్కారం అండి. అంటే ఓన్‌గా ల్యాబ్ సెటప్ చేయటము అనంటే అందరికీ ఎఫర్డబిలిటీ ఉండదు. నెక్స్ట్ హ్మ్. మీరు మీరు చెప్పినట్టు ఒక డీఎంఎల్టీ చేసినా, లేదంటే బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేసినా, ఒకవేళ ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటే ఏదైనా చేయగలుగుతారు బిజినెస్. కానీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ల్యాబ్ పెట్టాలి, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలి అనంటే అంత ఈజీనా? ఈజీ అండి ఈ రోజుల్లో. అంటే ప్రొఫెషనలిజం ఉన్నప్పుడు యూ కెన్ అప్రోచ్ ద బ్యాంక్. హ్మ్. అంటే ఈ మధ్యలో కొన్ని బ్యాంకులు స్టార్టప్ లోన్ ఇస్తారు. హ్మ్. మాక్సిమం 5-10 లాక్స్ వరకు లోన్ ఇస్తారు. ఓకే. ఆ! ఆ 5-10 లాక్స్ లోపల యూ కెన్ సెట్ అప్ ఏ సెమీ ఆటోమేటెడ్ స్మాల్ ల్యాబ్ ఎట్ దేర్ ఓన్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ. ఓకే. అప్పుడు ఈజీగా యూ కెన్ సర్వైవ్ అండ్ యూ కెన్ గివ్ అనదర్ అంటే ఇంకా ఇద్దరికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వచ్చు. హ్మ్. అది పాసిబుల్ అండి. అంటే ఏ ఏ లెవెల్ ఆఫ్ సెటప్ అంటారు మీరు అంటే ఇప్పుడు చెప్పేది? అందులో ల్యాబ్‌లలో బేసిక్ సెటప్ ఒకటుంటుంది. హ్మ్. బేసిక్ ఏందంటే ఒక చిన్న 100 ఎస్ఎఫ్టీ, 200 ఎస్ఎఫ్టీ కూడా తీసుకొని శాంపుల్ కలెక్షన్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఫ్లేబర్డ్ శాంపుల్ కలెక్షన్ అంటే శాంపుల్ వచ్చిన వాళ్ళ దగ్గర శాంపుల్ తీసుకొని హ్మ్. ఆ శాంపుల్ యూ కెన్ సెండ్ ఇట్ టు ద మన లాంటి ల్యాబ్స్‌కి పంపియొచ్చు. ఓకే. పంపి మేము ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఒక 2-3 అవర్స్‌లో టెస్టులు చేసి మామూలుగా బయోకెమిస్ట్రీ, హ్మ్. మైక్రోబయాలజీ హ్మ్. కొన్ని హ్మ్. బేసిక్ హ్మ్. టెస్టులు చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తాం ఓకే. రిజల్ట్. ఓకే. అప్పుడు యూ కెన్ రిపోర్ట్ టు ద పేషెంట్. ఓకే. ఇది ఒక బేసిక్ సెటప్. వితౌట్ ఎనీ అంటే మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ గాకుండా ఒక 2-2.5 లాక్స్‌లో ఒక చిన్న ల్యాబ్ పెట్టుకొని ఓకే. అప్ చేసుకొని శాంపుల్ కలెక్షన్ ల్యాబ్ లాగా చేయొచ్చతను. అంటే మేజర్ సెటప్ ఏం లేదు. మేజర్ జస్ట్ సెటప్ ఏం కలెక్ట్ లేదు. చేసుకోవడానికి కావాల్సిన కలెక్ట్ చిన్న జేసి చిన్న వేరే దగ్గర టూల్స్. పంపించి యూ కెన్ డూ ద బిజినెస్. ఓకే. బిజినెస్ లెవెల్‌లో. యూ హ్మ్. కెన్ గివ్ సర్వ్ ఇక్కడ పేషెంట్స్‌కి సర్వ్ జేయొచ్చు. హ్మ్. డాక్టర్స్ పంపియొచ్చు. ల్యాబ్ ఆయన తీసుకొని ఆయనకి విల్ గెట్ ద టు సర్వైవల్ బెనిఫిట్ లాగా. ఓకే. ఓకే. ఒకవేళ దీని తర్వాత సెమీ ఆటోమేటెడ్ ల్యాబ్ ఉంటదండి. హ్మ్. ఇప్పుడు చెప్పినట్టు 5-10 లాక్స్ లోన్ తీసుకొని హ్మ్. ఒక 2, 3 అంటే ఒక బయోకెమిస్ట్రీ మిషను, ఎలైజా మిషన్ హార్మోన్ చేయడానికి, హ్మ్. ఇంకోటి సీబీపీ మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయడానికి 3 ఎక్విప్‌మెంట్లు బేసిక్ ల్యాబ్‌కి అవసరం ఉంటాయండి. హ్మ్. హ్మ్. ఈఎస్ఆర్‌తో పాటు ఇంకా కోయాగులేషన్‌తో పాటు ఇవన్నీ 10,00,000లో వస్తది. హ్మ్. తప్పకుండా మంచి ల్యాబ్ పెట్టుకొని హి కెన్ సర్వ్ ద పేషెంట్స్. ఓహ్! అప్పుడు హి కెన్ ఇంకొక నలుగురికి ఆయన జాబ్ ఇవ్వగలుగుతాడు. ఓకే. ఆయన కింద టెక్నీషియన్స్ పెట్టుకోగలుగుతాడు. ఆయన చేసి హ్యాపీగా దే కెన్ లివ్ కంఫర్టబుల్ లైఫ్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 2.5 లాక్స్ అది చిన్న ల్యాబ్, చిన్న ల్యాబ్ బేసిక్ ల్యాబ్. పెట్టి అలాగే వాళ్ళకేమి పెద్ద అమౌంట్ కాదు అవసరం కాబట్టి పెద్ద యెస్. టెన్షన్ ఉండదు. యెస్. కానీ ఒక 10 లాక్స్ గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి మనం ఒక లోన్ తీసుకొచ్చి సెటప్ చేస్తున్నాము అనంటే వాళ్ళు రీపేమెంట్ చేయాలి. లోన్ రీపేమెంట్ యెస్. చేయాలి. అలాగే వాళ్ళు నలుగురు సర్వైవ్ గూడా గావాలి. ఎంప్లాయీస్‌ని వాళ్ళు యెస్. ఫీడ్ చేయాలి. అలాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళకి రీపేమెంట్ చేస్తూ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చే మీరు మీరు యావరేజ్‌గా మీరు చూసుకుంటే ఎంత ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది పర్ మంత్? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మనిషి సగటు అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఆయన పిల్లలు ఇది మినిమమ్ మన సిటీ లెవెల్‌లో బతకాలంటే ఒక 50,000 అంటే అవును. 30,000-50,000 కావాలండి. అవును. 30,000 ఇస్ ఎనఫ్ మినిమమ్ బేసిక్ కరెక్ట్. చెప్తున్నా. కరెక్ట్. అవును. అదే ఊరికెళ్లారనుకోండి ఇట్ కమ్స్ ఆఫ్. ఓకే. ఎందుకంటే ఊర్లో ఆయన సొంత ఇల్లు ఉంటుంది. అవును. ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ నుంచి వచ్చే సరుకులన్నీ ఇంటి నుంచి పంపిస్తారు. అలా కంఫర్టబుల్‌గా మినిమమ్‌గా ఆయన 20,000 వస్తే ఆయన బతకగలుగుతాడు కరెక్ట్. అవును. ఊర్లలో. అవును. అదే సిటీకొచ్చేసరికి డబుల్ అయిపోతది. కరెక్ట్. అవును. సో, ఈ 2 మనం చూసుకుంటే ఈ కెన్ లివ్ కంఫర్టబుల్లీ విత్ దిస్ 10 లాక్స్ నుంచి ఆయన సెటప్ చేసుకొని, ఇంకో ఇద్దరు ముగ్గురికి సాలరీలిచ్చి ఆయన కూడా కంఫర్టబుల్‌గా ఓకే. చేయగలుగుతారు. ఈవెన్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టుకుంటూ. అది రీపేమెంట్ చేసుకుంటూ యెస్. బ్యాంక్ లోన్ యెస్. రీపేమెంట్ యెస్. అయితే సార్ ఇప్పుడు అందరికీ ఈ బిజినెస్ యాంగిల్ తెలీదు. ఆ మైండ్ సెట్ ఉండదు. ఆ హ్మ్. ధైర్యం ఉండదు. ఒక 10,00,000 హ్మ్. అప్పు తీసుకోవాలి బ్యాంక్ దగ్గర నుంచి అంటే చాలా భయమేస్తుంటది. అందరు చేయలేరు. చేయలేరు. హ్మ్. కానీ అలాంటి వాళ్ళకి సపోర్టివ్‌గా ఇప్పుడు హ్మ్. మీరు పెద్ద పెద్ద సిటీస్‌లో పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకున్న హ్మ్. వాళ్ళు మీరు చాలా మంది ఉంటారు. అవును. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి అలాంటి ఇండివిడ్యువల్‌గా సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలి అని ఒక జీల్ ఉన్న వాడికి బిజినెస్ ఎలా చేయాలో తెలియని వాడికి హ్మ్. మీరిచ్చే సపోర్ట్ ఎలా ఉంటది సార్? నేను సపోజ్ ఇప్పుడు నాది మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్ ఉంది. హ్మ్. నేను ఫ్రాంచైజీలు ఇస్తున్నాను. ఓకే. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పే మన విలేజ్ అంటే ఒక చిన్న ఒక 5 విలేజెస్, 10 విలేజెస్ కలిసిన దగ్గర చిన్న మండల్ ఉంటుంది. అక్కడ పెట్టుకోవచ్చండి. హ్మ్. పెట్టుకుంటే నేనే లైక్ మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్ ఫ్రాంచైజీ 2 రకాలుంటదండి. ఒకళ్ళేమో కొంచెం డబ్బు కట్టి ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకుంటారు. మనకి శాంపుల్ పంపిస్తారు. ఓకే.
మనం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. మనం అడ్వైజ్ చేస్తాం ఇలా ఇలా ఎంత పెట్టాలి, ఎంత చేయాలి. ఓకే. ఇక టోటల్ మనదే మా హ్యాండ్ ఓవర్‌లో ఉండాలంటే జస్ట్ మేము ల్యాబ్ పెట్టుకొని బేసిక్‌గా ఒక అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టి అంటే ఫ్లెబాటమిస్ట్. ఓకే. శాంపుల్ కలెక్షన్ మీకు ఫస్ట్ చెప్పాను చూడండి. బేసిక్ లెవెల్‌లో ల్యాబ్ ఎలా ఉంటుంది. ఒక 200 ఎస్ఎఫ్టీ కరెక్ట్. తీసుకొని అవును. అక్కడనే కూర్చొని శాంపుల్ కలెక్షన్ చేసి మాకు పంపియాలి. హ్మ్. హ్మ్. ఆయనకి పే చేస్తాం మేము హ్మ్. సాలరీ. హ్మ్. సో, ఈ కంఫర్టబుల్లీ ఈ కెన్ లివ్ ఇన్ దేర్ విలేజ్, ఇన్ దేర్ టౌన్ అన్నమాట. ఓకే. ఒకవేళ ఇంకా జర సెటప్ ఎక్కువ పెట్టుకొని నేను చేయగలుగుతాను సార్ అంటే ఆయనకు సజెషన్స్ ఇస్తాం. ఎలా బ్యాంక్ లోన్ తీసుకోవాలి, ఎలా డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ తీసుకోవాలి. హ్మ్. ఇది కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఓకే. డిఎంహెచ్ఓ నుంచి కంపల్సరీ హాస్ టు టేక్ ద సర్టిఫికేట్. హ్మ్. ఒక పర్టికులర్ డాక్టర్ కూడా విజిట్ చేయాలి. డాక్టర్ క్వాలిఫికేషన్ ఆయన సబ్మిట్ చేయాలి. ఒక టెక్నీషియన్ క్వాలిఫికేషన్ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ నార్మ్స్ ఉంటాయి. ఓకే. ఆ నార్మ్స్ ఎలా తీసుకోవాలో చేసి మేము సెటప్ చేసి ఇస్తామండి. ఓకే. బట్ కంఫర్టబుల్లీ ఈ కెన్ స్టే, ఈ కెన్ లీవ్. అదేలెండి. అదేలెండి. అంటే మీరు ఒక గైడెన్సే కాకుండా కంప్లీట్‌గా మీరు ఆ బిజినెస్‌ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నట్టే. మానిటర్ చేస్తాం. ఆ! సపోర్ట్ చేస్తాము. హ్మ్. ఒకవేళ జాబ్ కావాలంటే జాబ్ ఇస్తాం. ఓకే. ఓకే. 2 రకాలుగా మేము సపోర్ట్ చేస్తుంటాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు విలేజెస్ తీసుకుందాము. విలేజెస్‌లో రిమోట్ ఏరియాస్‌లో ఎక్కడ కూడా ఆర్ఎంపీ ల్యాబ్స్ వాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు ప్రతి ఒక 4 విలేజ్‌లకు గాని, ఈ రోజులైతే ప్రతి విలేజ్‌కి ఒక ఆర్ఎంపీ డాక్టర్ హ్మ్. ఉంటాడండి. హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవును. ప్రతి ఎంబీబీఎస్ పోయి సెటప్ చేయలేడు. హ్మ్. అంటే కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఆయన సిటీలో ఉండాలనుకుంటారు. లేకపోతే విలేజ్. సో, ప్రతి విలేజ్‌లో ఆర్ఎంపీ మాత్రం ఉంటాడు. హ్మ్. ఆర్ఎంపీ ఏందంటే బేసిక్ అన్ని తెలుస్తాయి అంత. అన్నీ ఈ కెన్ ప్రిస్క్రైబ్, ఈ కెన్ రైట్ డయాగ్నోసిస్. సో, ఆ బేసిక్ ఆర్ఎంపీ వాళ్ళకు మనం సపోర్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఆయన ఊరు వాళ్ళకి కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తుంటాడు. హ్మ్. ఏదైనా సీరియస్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఎక్కడ అడ్వైజ్ చేయాలి, ఎక్కడ పంపించాలి. సో, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆర్ఎంపీ. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ మీ యూ మచ్. పేషెన్స్‌కి, మీ టైంకి. ఓకే. థాంక్ యూ సార్.